హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మెంతికూర పొటాటో ఫ్రై చేసుకుందాం. ముందుగా 3 బంగాళదుంపలు 2 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. బంగాళదుంప పైన ఉన్న తొక్క మొత్తం చెక్కు తీసి పెట్టుకోవాలి. ముందుగా మెంతికూర తీసుకుని ఈ ఆకులన్నీ కోసి పెట్టుకోవాలి. ఈ ఆకులు మొత్తం కోయడానికి టైం ఎక్కువ పడుతుంది. కొంచెం ఖాళీగా ఉన్న సమయంలో కోసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. మెంతికూర మొత్తం ఆకులన్నీ ఇలా కోసి పెట్టుకున్నాం. ఈ దుంప పైన ఉన్న తొక్క మొత్తం పీలర్తో కానీ కత్తిపీటతో కానీ మనం ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని చెక్కు తీసి పెట్టుకున్న ఈ దుంపలు మొత్తం వేసి పెట్టుకుందాం. ఈ తొక్కలు పడేయాలి. బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకుని పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకుందాం ఈ ముక్కలన్నీ. ముక్కలు మొత్తం వేసిన తర్వాత 2 సార్లు కడిగి పెట్టుకుందాం పక్కన. ముందుగా పోపుకి తాలింపు గింజలు తీసి పెట్టుకుందాం. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకుందాం. ముందుగా మూకుడు పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. మధ్య మధ్యలో గట్టితో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే పోపు మాడిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. పోపు కూడా ఏగిపోయింది. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో మొత్తం అంతా కలిసేలాగా కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకుందాం ముక్కల్ని. ఇప్పుడు మెంతికూరను కూడా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుని ముక్కల్ని గరిటెతో ఒకసారి కదుపుకుందాం. 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి ముక్కలు మొత్తం కదుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం కూడా కలిసేలాగా ఒకసారి గరిటెతో ముక్కలు మొత్తం కదుపుకుందాం. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకుందాం. ఆకుకూర మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా కదుపుకుందాం. మెంతికూర తొందరగానే మగ్గిపోతుంది. ఈ ఆకుకూర మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముక్కలు మొత్తం బాగా ఉడికిపోయి అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఒకసారి కదుపుకున్న తర్వాత 2 ముక్కలు తీసుకుని మనం ఉడికిందో లేదో చూద్దాం. ముక్కలు కూడా బాగానే ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి ముక్కలు. చూసారా? మెంతికూర కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి మొత్తం కదుపుకుని 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. మెంతికూర హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు, గర్భవతులు మెంతికూర 2-3 సార్లు తింటే వారానికి చాలా మంచిది. ఈ ఫ్రై లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.